భోగి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రోజున గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల సమక్షంలో ఈ పవిత్ర కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంటి హాల్ను ప్రత్యేకంగా అలంకరించారు. అందమైన పుష్పాల డెకరేషన్తో వివాహ కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. ఈ వేదికపై శ్రీ గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామి ప్రతిమలను ప్రతిష్ఠించి వేద పండితుల బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీ గోదా రంగనాథుల స్వామి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాలతో, మారుమోగింపులు, మంగళ వాయిద్యాల నాదాలతో గంగుల నివాసం అంతా ఒక దేవాలయాన్ని తలపించేలా మారింది. ఈ పవిత్ర వేడుకను కన్నుల పండుగగా నిర్వహించడంతో అక్కడి వాతావరణం భక్తిమయంగా మారింది. ఈ కళ్యాణోత్సవంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఆయన సతీమణి, పిల్లలు సహా అన్నదమ్ములు, అక్క చెల్లెలతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులంతా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సాంప్రదాయాలకు, సంస్కృతికి గంగుల కుటుంబం ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి స్పష్టమైంది. ఈ పవిత్ర కళ్యాణాన్ని దర్శించుకున్న వారు గంగుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు.